హై చిట్టీస్, ఎలా ఉన్నారు? మీ అందరు నా వాయిస్ని మిస్ అయ్యారేమోనని ఈరోజు వీడియోకి నా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఈరోజు వీడియోలో మీరు గోరుచిక్కుడుకాయలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూస్తారు. ఏంటి గోరుచిక్కుడుకాయలా? నువ్వు తింటావా అంటారేమో. నేను తింటానండి, కానీ ఇలా చేస్తేనే తింటాను. చాలా ఎమ్మిగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేయండి. 70 to 80% బాయిల్ అయితే చాలు. ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం పల్లీలు, కొంచెం ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేయండి. ఎండుమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు, లైక్ మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. మనం ఎక్స్ట్రా కారం ఏం యూజ్ చేయం. అవి కొంచెం చల్లారాక మిక్సీ బౌల్లో ఇవన్నీ వేసి 2 tablespoons ఆఫ్ చనాదాలు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ అలానే గార్లిక్ కూడా వేసి ఫైన్ పౌడర్ చేసుకోండి. అండ్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ తగ్గించుకొని వేసుకుంటేనే మంచిది. వేసి పోపు దినుసులు వేసుకొని చిట్పట్లాడనివ్వండి. ఆ చిట్పట్ అయిపోయాక కరివేపాకు వేయండి. కరివేపాకు ఎందుకండి, తీసి పక్కన పడేస్తారు, తినండి. కళ్ళకి జుట్టుకి చాలా మంచిది. అండ్ బాయిల్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకోండి. చాలు. దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించుకొని తింటే సూపర్ ఉంటుంది. అండ్ అలానే సైడ్ డిష్గా కూడా తినొచ్చు, లైక్ పప్పు ఆ రసంలో కూడా. చపాతీలు కూడా తినొచ్చండి. చాలా ఎమ్మిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.